దేవునికి మహిమ కలుగుతుంది. అద్భుతమైన మాట అండి. దావీదుకి అతను పుట్టిన దగ్గర నుంచి కూడా అన్ని శోధనలు. దావీదు బాల్య దశలో కూడా తల్లిదండ్రులు అతన్ని కోడనాడి అంటున్నారు, నువ్వెందుకురా అందరు సైనికులుగా పనిచేస్తున్నారు, వారి దగ్గర వాళ్ళ ఉద్యోగాలు వచ్చినాయి, నీకేం వచ్చిరా ఉద్యోగం, నీకేం రాదు, అడవిలో దిగు గొడ్లు రాసుకోరా అని తండ్రి కూడా తోనాడు. ఇంకా వెళ్ళగా అంటా ఉంది, కొంచెం చూడటానికి బాల్య దశ. అయితే దావీదు బాల్య దశ నుంచి కూడా తోనాడు పడ్డాడు, పెద్ద అయిన తర్వాత కూడా తోనాడు పడ్డాడు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులకు రాజుగా దేవుడు అభిషేకించిన తర్వాత కూడా దావీదు తోనాడు పడ్డాడు, అనేక చేత అసహించుకోబడ్డాడు. సొంత మామ ఒక పక్క నుంచి తరుముకుంటూ ఈర్ష్యతో అసూయతో చంపాలని కొన్ని వేల మంది సైనికులతో దావీదుని తరుముకుంటా వస్తున్నారు. అంత మాత్రం కాదు, తన కడుపును పుట్టిన కుమారుడు అబ్షాలోము తండ్రిని చంపాలని అతను కూడా 400 మంది సైనికులతో బయలుదేరి తండ్రి ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ చూస్తున్నాడు చంపేద్దాం అని ప్లాన్తో వస్తున్నారు. ఇటుపక్క అమాలేకీయులు వస్తున్నారు, ఇటుపక్క మోయాబీయులు వస్తున్నారు. ఎటు నలుదిక్కుల నుంచి దావీదికి రక్షణ లేదు, ఎటు చూసినా ప్రాణభయమే. దావీదికి ఇక ఆదరించేవాడు ఒక్కడూ లేరు. 7 అన్నలు ఉన్నా కానీ ఒకరు పట్టించుకోవట్లేదు. బంధువులు ఉన్నారు, సైనికులు ఉన్నారు, సైన్యం ఉంది, ఇంకా అనేక మంది బంధువులు చుట్టాలు ఉన్నారు, సొంత కొడుకులు ఉన్నారు, ఎవరు కూడా దావీదుని పట్టించుకోవాలి. భయంకరమైన స్వాదంలో చుట్టుముట్టబడ్డాయి దావీదు. అయితే దావీదు దేవుని బిడ్డలారా, ఆయన అన్నాడు, ఈ భయంకరమైన స్వాదంలో నుంచి నన్ను తప్పించింది ఎవరో తెలుసా, నాకు గొప్ప ఆదరణ కలుగు చేసింది ఎవరో తెలుసా, ఈ లోకంలో ఉన్నప్పుడు ఎవ్వరి వల్ల కాలేదు, ఎవరు కూడా నన్ను ఆదరించలేదని నా అంతరంగంలో ఉన్న విచారములన్నీ కొట్టేసాడు నాకు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఇంకొకసారి చదువుకుందాం. నా అంతరంగం ముందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మదిని కలుగు చేసింది. దేవునికి స్తోత్రం. దావీదుతున్న గొప్ప సాక్షి. మీరు సహోదరి కూడా మంచి సాక్షి చెప్పారు. నాకు అంతరంగం అంతా కూడా విచారం. నా పరిస్థితి ఏంటి ప్రభా, హాస్పిటల్కి అయితే ఏంటైనా నా పరిస్థితి ఏంటి, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి హాస్పిటల్కి మార్చారు, ఇదేంటి పరిస్థితి. ఆమె యొక్క అంతరంగం అంతా, హృదయం అంతా కూడా దావీదుకున్న వ్యాధులతో ఆవిడ కూడా వ్యాపించి వాటి సమయంలో దేవుని వైపే చూసింది కనుక ఈరోజు సజీవులు కూడా ఆయన అన్నాడు, నా అంతరంగం ముందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు మనల్ని ఎప్పుడు ఆదరిస్తాడంటే, ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన విడిచిపెట్టి దేవుడే మాత్రము ఆయన యందు నిరీక్షణ ఉంచిన వారు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన దగ్గరికి విశ్వాసంతో వచ్చిన ఏ ఒక్కడైనా సరే గంతులు వేస్తూ ఆనందగానాలతో ఆయన్ని ఘనపరుస్తూ పరిగెత్తులే కానీ విచారంతో వెనక్కి తిరిగి వెళ్ళాడు ఎవరు కూడా. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ. ఎప్పుడైతే దావీదు ప్రార్థన చేశాడో ఆయన దేవుడు దావీదుని ఆదరించాడు. నీ గొప్ప ఆదరణ నాకు నా హృదయంలో ఉన్న ఆందోళన తొలగించి నా హృదయంలో నెమ్మదినిచ్చిందని దావీదు సాక్షి. ఈరోజు సహోదరి సాక్షి కూడా ఒక అద్భుతమైన సాక్షి. ఎంతో వేదన చెందేనని చెప్పింది. హాస్పిటల్లో ఒంటరిగా ఉన్న నా పరిస్థితి ఏంటి ప్రభువా, ఎంతో వేదన చెందాను, నీవే నా దిక్కయ్యని ప్రభు ఆధారపడతాను. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుని ఇదిగో ఆ పసల దాంట్లో ఉన్న ఆ యొక్క రాయో ఏదో తెలియదు కానీ ఎలాగే వాటికి ఎక్కిపోయింది. దేవుడికి ఎంత గొప్ప దేవుడు. సిస్టర్ గారి హృదయంలో ఉన్న విచారాలన్నీ కొట్టేసి అంతరంగంలో ఏమిచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, దావీదుని ఎందుకు జ్ఞాపకం చేశానంటే, దావీదుకి ఎన్నో విచారాలు. సహోదరికి ఆ కడుపులో విచారమే, కానీ ప్రాణభయమే. కానీ దావీదుకు కూడా ప్రాణభయం ఉంది,
అంతరంగంలో ఎంతో విచారం. ఇటుపక్క నుంచి వచ్చి కన్న కొడుకు పొడిచేస్తాడో చంపేస్తాడో తెలియదు, ఇటుపక్క నుంచి సొంత మామ రాజు అయిన ఆ సౌలు రాజు ఇటు నుంచి వచ్చి సైనికులతో నన్ను చంపేస్తాడని భయపడుతూ చెప్పులు కూడా లేకుండా అరణ్యంలో కూడా పారిపోయి చుట్టూ గుహలో ఉండి దేవుని పెట్టారా. ఇప్పుడు ఒక కీర్తన రాస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కీర్తన 3వ కీర్తన 5వ వచనం చదువుకున్నాం. ఈ దావీదు ఎంత వేదనలో ఉండి రాస్తున్నా అంటే 3వ కీర్తన 5, 6 వచనాలు చదువుకున్నాం. ఈ కీర్తన ఎక్కడి నుండి రాశాడంటే దావీదు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు, ప్రాణభయంతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే అతనికి అనుకూల పరిస్థితి ఏదీ లేదు. దేవునికి మహిమ కలుగును గాక. అంతా కూడా ప్రతికూలమైపోయింది. బంధువులు వ్యతిరేకించాడు, సొంత కుమారుడు వ్యతిరేకించాడు, సొంత మామ కత్తులు తీసుకొస్తున్నాడు, వీటిని తీసుకుని సంపాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇలాంటి భయానకమైన స్థితిలో ఆ గుహలో ఉండి దావీదు ఎంత అద్భుతకరమైన నా కీర్తన రాశాయంటే ఒకసారి చదువుకుందాం. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. చాలా తర్వాత 10,000 మంది దండెత్తిన నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడను. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాంటి పరిస్థితుల్లో ఉండి దావీదు మాట మాట్లాడుతున్నాడు? ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది దావీదుకి? ఇటు పక్క నుంచి నలుగురు శత్రురాజులందరూ చుట్టుముట్టారు, సొంత కుమారుడు చుట్టుముట్టేశాడు. ఇక నా పరిస్థితి లేదు. అతను ఎలా ఉన్నాడంటే ఎప్పటికీ ప్రాణభయంతో ఉన్నాడు. ఎప్పుడు ఏం జరిగిద్దో తెలియదు. అనుక్షణం టెన్షన్లో ఉన్నాడు. అలాంటి టెన్షన్లో కూడా దావీదులో ఉన్న గొప్ప విశ్వాసము, గొప్ప నిరీక్షణ గురించి ఈరోజు దేవదేవుడు మీతో నాతో మాట్లాడతాను. ఈ దేవుని బిడ్డలారా, అన్ని స్వాదనలు చుట్టుముట్టినప్పటికీ దావీదు దేవునిపై ఆధారపడ్డాడు. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు. ఆయన అన్నాడు, యెహోవా నాకు ఆధారము. దేవునికి స్తోత్రం. ఎవరు ఆధారము? ఏ ఆధారం లేదు, ఏ దారి లేదు. వాళ్ళు చుట్టుముట్టేశారు. ఆధారం ఏది? నా దేవుడే నాకు ఆధారం అన్నాడు. దేవా నీవే నాకు ఆధారం అయ్యా. నేను ఈ రాత్రి పండుకుంటాను, నిద్రపోతాను, హాయిగా నిద్రపోతాను, నేను లేస్తాను. కారణం ఏంటంటే నీవు నా చుట్టూ ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఇదే విశ్వాసం దావీదులో ఉన్న గొప్ప విశ్వాసం ఏంటంటే 10,000 మంది వచ్చి నా చుట్టూ మోహరించిన నేను మాత్రం భయపడ్డా. కారణం ఏంటంటే నా దేవుడు నాకు తోడయ్యాడు. దేవునికి స్తోత్రం. ఇదండి క్రైస్తవులకు ఉన్న గొప్ప నిరీక్షణ. ఇదండి క్రైస్తవులకు ఉన్న గొప్ప విశ్వాసము. పౌలు గారు అంటున్నాడు, ఒకవేళ మరణమా నేను భయపడను, మరణిస్తే నాకు ఇంకా లాభం అన్నాడు. నా దేవుని దగ్గర ఉంటాను, నా ప్రభువు దగ్గర ఉంటాను. బ్రతుకుట క్రీస్తే, చావు అయితే మరీ లాభం అన్నాడు. దేవునికి స్తోత్రం. చావు అయితే నాకు లాభం, ఇంకా లాభం. కారణం ఏంటంటే నాకైతే ఇప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? నేను వెడలిపోయి నా ప్రభుతో ఉండాలనే ఆశ నాలో. ఈ లోకంలో ఉంటే ఇంకా ఏ పాపంలో పడతామో, ఏ శోధనలో పడతామో, ఇంకా ఎన్ని శ్రమలు మనం చుట్టుముట్టుతాయో, ఒకవేళ ప్రాణం పోతేనే నాకు మేలు, నాకు లాభం అంటున్నాడు పౌలు గారు. ఇప్పుడు దావీదు ఏమన్నాడు? అయ్యా ఎంతమంది చుట్టుముట్టినా, 10,000 మంది నన్ను చుట్టుముట్టినా, శత్రు రాజులందరూ నా మీదకి వచ్చినా నేను మాత్రం భయపడను. నేను నిద్రపోతాను, పండుకుంటాను, నిద్రపోతాను, మరలా లేస్తాను, నా దేవుడిని కనపరుస్తాను. దేవుని ఎంత గొప్ప విశ్వాసం ఉంది దావీదుకి. ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? దేవుని బిడ్డలారా, దావీదుని కూడా మనకి శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, శ్రమలు మనం చుట్టుముట్టినప్పుడు మనం దావీదుని జ్ఞాపకం చేసుకుంటే మనకి ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది. దేవునికి మహిమ కలుగుతుంది. మనకి ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. కారణం ఏంటంటే అలాంటి విశ్వాసులుగా నీవు నేను ఉండాలని దావీదుని దేవుడు ఈరోజు నీకు నాకు కనపరుస్తున్నాడు. ఒకవేళ భయంకరమైన ఇదిగో రేపు ఆపరేషన్ జరగబోతుంది, ఆ పరిస్థితి ఏంటి? ఆ వేదన, ఇంకా ఆ దిగులు, ఆ చింత మనలో ఉండొచ్చు, ఉండదని అనను. కానీ దావీదులాగా మనం ధైర్యం తెచ్చుకోవాలని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో నాతో మాట్లాడుతున్నాడు. దావీదు దేన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు? తన దేవుడే యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు.
దావీదు తన బంధువులను బట్టి, తనకున్న చుట్టుపక్కల అన్నదమ్ములను బట్టి, సైన్యాన్ని బట్టి, తన బలాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోలేదు, కానీ తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు నడిచాడు. కనుక దేవుడు దావీదుకు తోడై ఉండి అన్ని విషయాల్లో ఆదరించి భయంకరమైన ప్రాణాపాయం నుంచి కూడా తప్పించినప్పుడు ఇప్పుడు దావీదు అన్నాడు, ఇదిగో భయంకరమైన స్వాదనలను చుట్టుముట్టినప్పటికీ నీ గొప్ప ఆదరణ నా హృదయంలో నెమ్మదిని కలిగిస్తుందయ్యా అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. దేవునికి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, దావీదుకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం అనేది మనం ఆలోచన చేస్తే ఒకసారి చూడండి. దావీదులో ఉన్న గొప్ప లక్షణాన్ని మీకు నేను తెలియపరచాలని ఆశ. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 30వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 30వ అధ్యాయము 5-6 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, 5-6 వచనాలు. దావీదు ఇశ్రాయేలు రాజైన నాబాలు భార్య అయిన అబీగయీలును వారి ఇరువురు కూడా ఎవరంటే దావీదుకున్న ఇద్దరు భార్యలు చెరలోనికి కొనిపోబడగా చూసి దావీదు మిక్కిలి దుఃఖపడి మరియు తమ కుమారులను కుమార్తెలను బట్టి ప్రాణము విసిగినందున రాళ్ళు రువి దావీదును చంపెదము చెప్పుకొనగా దేవునికి మహిమ కలుగును గాక. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి దేవునికి స్తోత్రం. నేను తర్వాత చెప్తాను. దావీదు ఏ పరిస్థితిలో ఉన్నాడంటే సిక్లగు పట్టణంలో దావీదు కాపురం ఉన్నాడు. అయితే దావీదు అమాలేకీ మోయాబీయుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. కొంతమంది సైనికులను తీసుకుని వెళ్ళిన తర్వాత అమాలేకీయులు ఏం చేశారంటే దొడ్డిదారిని వచ్చేసి సిక్లగు పట్టణం మీద ఒక్కసారి దాడి చేస్తారు. సిక్లగు పట్టణంలో ఎవరు ఉన్నారు? దావీదు ఇద్దరు భార్యలు ఉన్నారు, దావీదు సైనికులు భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు. ఆ సిక్లగు పట్టణం మొత్తం మీద దాడి చేసి అక్కడ ఉన్న యవనస్తులందరూ పట్టుకున్నారు. ఎవరో అమాలేకీయులు యవనస్తులను పట్టుకెళ్ళారు. అంత మాత్రం కాదు, దావీదుకున్న ఇద్దరు భార్యలను కూడా చెర పట్టుకుని ఆ అమాలేకీయులు వారి దేశానికి తీసుకెళ్ళిపోయారు. అలాంటి పరిస్థితిలో దావీదుకి ఈ వార్త, యుద్ధంలో ఉన్న దావీదుకి ఈ వార్త తెలిసిన వెంటనే పరుగున వచ్చేస్తాడు. సైనికులు వస్తారు. వచ్చేసేవరికి సిక్లగు పట్టణం కాల్చివేయబడింది. సిక్లగు పట్టణంలో ఉన్న ఇళ్ళన్నీ కూడా కాల్చివేయబడతాయి. అక్కడ ఉన్న యవనస్తులు చెరపట్టబడి తీసుకెళ్ళిపోయారని ఏడుతూ ఉంటారు, రొమ్ములు కొట్టుకుంటూ ఉంటారు. ఇద్దరు భార్యలు కూడా లేదు. దావీదు కూడా తన భార్యలను బట్టి దుఃఖించారు. అయ్యో, నా భార్యను తీసుకెళ్ళి ఏం చేస్తారో, చంపారు, కట్టుకుంటారు. ఇక్కడ ఉన్న ఇశ్రాయేలు యవనస్తులు బిడ్డలను ఏం చేస్తున్నారు, పాడు చేస్తున్నారో, చంపేస్తారేమో అని దావీదు ఎంతో ఏడుస్తున్న దావీదు భార్యలు ఇద్దరు కూడా పోయారుగా, చెరపట్టబడ్డారుగా. అతనితో ఉన్న సైనికులందరూ కూడా నా యవనస్తులు, నా భార్యలు కూడా తీసుకెళ్ళిపోయిన వాళ్ళు, దావీదా నీ వల్లే జరిగింది, నీ వల్లే నా కుటుంబం పాడైపోయింది, నా కుటుంబాలు, ఇక నువ్వు బతకడానికి వీళ్ళదని తన సైనికులే తిరుగుబాటు చేసి రాళ్లతో దావీదును పట్టడానికి తరుముకుంటా వస్తుంటే దేవుని బిడ్డలారా, దావీదు పరుగులెత్తి దావీదు ఏం చేసినట్టు తెలుసా? ఆ సమయంలో నిజంగా మనకైతే గుండె అయిపోయేదేమోనని దావీదు పరుగులెత్తి దేవుని మందిరంలోకి వచ్చి తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవా, నువ్వున్నావు, నువ్వు గొప్ప దేవుడివి, నువ్వు ఆదరించే దేవుడివి, నాకున్న సమస్యలన్నింటి నుంచి తప్పించావు, ఒకప్పుడు నన్ను కాపాడావు, సింహం నోటి నుంచి తప్పించావు, నాకు బలాన్ని ఇచ్చి సింహాన్ని రెండుగా చీల్చగలిగే శక్తిని, సామర్థ్యాన్ని ఇచ్చిన గొప్ప దేవుడు నా దేవా,
నువ్వు నన్ను విడిచిపెట్టవయ్యా, నీవు ఉన్నావు ప్రభా, నువ్వు నన్ను కాపాడుతావనే విశ్వాసంతో దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోవడానికి జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు దావీదుకి ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుని ఆ దేవుని మందిరంలోకి వెళ్ళి ఏఫోదు ధరించి మోకాళ్ళుని ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఈ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో నీతో నాతో ప్రభు మాట్లాడుతున్నాడు. నాకు వచ్చిన స్వాదను బట్టి దావీదులాగా మనం కూడా దేవుని మందిరానికి వెళ్ళి లేదా మన ఇంట్లో తలుపులు వేసుకుని ప్రభు పాదాల మీద పడి ప్రార్థన చేసే బిడ్డగా ఉన్నారు. క్రీస్తు బిడ్డగా ఉన్న నీవు నేను క్రైస్తవులని పేరు పెట్టుకున్న మనలో ప్రార్థన చాలా ప్రాముఖ్యము. ఆయన అంటున్నాడు 91వ కీర్తన, అతడు నా నామముని 15వ వచనంలో, అతడు నా నామముని ఎరిగినవాడు కనుక అతనికి వచ్చిన శ్రమ 91:15, అతనికి వచ్చిన శ్రమ అంతటి నుంచి అతన్ని తప్పించి నేను గొప్ప చేస్తాను. దేవునికి స్తోత్రం. ఎప్పుడు తప్పిస్తాడు? నువ్వు ఆయన పాదాల దగ్గరికి వచ్చినప్పుడు తప్పిస్తాడు. ఆయన దావీదు ఇంట్లో పడుకుని ఏడవా పరుగున వచ్చి దేవుని మందిరంలోకి వచ్చాడు. దేవుని దగ్గర వచ్చి దావీదు ఏం చేసాడు తెలుసా? నా భార్యల పరిస్థితి ఏంటి, నా యొక్క సైనికుల పిల్లల పరిస్థితి ఏంటి, యవనస్తుల పరిస్థితి ఏంటి ప్రభు అని, ఇప్పుడు నేను అమాలేకుల మీద యుద్ధానికి పొమ్మంటావో వద్దంటావు అని దేవుని దగ్గర విచారణ చేశాడు. దేవునికి స్తోత్రం. క్రైస్తవులుగా ఉన్న నీవు నేను శోధన వచ్చినప్పుడు, సమస్య నీ మీదకి వచ్చినప్పుడు దేవుని మొట్టమొదటిగా దేవుని పాదాల దగ్గర మనం ఏం చేయాలి? ప్రార్థనాపూర్వకంగా విచారణ చేయాలి. ప్రభు మన పరిస్థితి ఏంటి, మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటయ్యా, నువ్వు చెప్పు, ఆ దారి చూపివ్వు అని ప్రభు పాదాల మీద పడి మనం పరిష్కారము అడగాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవాది దేవుడు దావీదును దర్శించి, దావీదు నువ్వేమాత్రం భయపడకన్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క విచారణ చేశాడో, నువ్వు భయపడద్దు, నువ్వు ధైర్యంగా అమాలేకులను వెళ్ళు, నేను నీ ముందుండి నీ గొప్ప విషయాన్ని ఇస్తాను. అమాలేకులు కొన్ని లక్షల సైన్యం ఉంది. దావీదు కొద్ది మందితో వెళ్ళిపోయి ఆ లక్షల సైన్యాన్ని భయపెట్టి వాళ్ళందరినీ జయించి దేవుడు తోడై ఉన్నాడు కనుక వాళ్ళందరి మీద జయాన్ని పొందుకుని తన ఇద్దరి భార్యలను, తన యొక్క సైనికుల భార్యలను, యవనస్తులను అందరూ కూడా తన వారిని అందరినీ ఆ చెర నుంచి విడిపించి, అంత మాత్రం కాదు, అమాలేకీయుల చనిపోయిన శవాల మీద బంగారము, వెండి, డబ్బు, మంచి వస్త్రాలు కూడా ఏరుకుని వచ్చారంటాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుని బిడ్డ, దేవుడు నీకు తోడై ఉంటే నీకు ఎలాంటి రోగం ఉన్నా సరే, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు నీ శరీరంలో ఉన్నప్పటికీ ఆ పరిస్థితులన్నీ, ఆ రోగాన్ని, ఆ రుగ్మతలన్నింటినీ యేసయ్య తొలగించి వాటన్నిటి మీద నీకు జయాన్నిచ్చి తిరిగి మన సంతోషాన్ని, సమాధానాన్ని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడికి ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నట్టు జ్ఞాపకం. దేవుని బిడ్డ, అమాలేకుల మీద కొన్ని వందల మంది సైనికులను మాత్రం తీసుకెళ్ళాడు. అక్కడ లక్షల మంది మీద గొప్ప జయించాడు దేవుడు. తిరిగి వచ్చేటప్పుడు ఆ లక్షల మంది మీద ఉన్న మెడల్లో ఉన్న బంగారం, వెండి ఏరుకుని తీసుకొచ్చి దేవుని బిడ్డ ఆ శిఖలకు పట్టణంలో ఉన్న ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కూడా సమానంగా పనిచేశారు. దేవుని మహిమలు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. అలాంటి దేవుడిని నేను కలిగి ఉన్నాను కనుక నా అంతరంగంలో విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా హృదయంలో నెమ్మదిని దావిస్తుంది. గొప్ప స్టేట్మెంట్. ఈరోజు నీవు నేను కూడా అదే స్టేట్మెంట్, అదే సాక్ష్యం చెప్పే బిడ్డగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఆ ప్రశ్న వీటి గురించి దేని గురించి భయపడాల్సిన పనే లేదు. ధైర్యంగా ప్రభువును బట్టి ధైర్యంగా ముందుకెళ్ళినప్పుడు దేవుడే నీకు ధైర్యం ఇచ్చి నడిపిస్తాడు. ఎలాంటి ఉన్నత మీద లేకుండా పరిపూర్ణ ఆరోగ్యంతో దేవుడు నడిపిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయాలి. దేవుని మహిమ కలుగుతుంది. దేవుని బిడ్డలారా, దావీదుకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ ధైర్యము 118వ కీర్తన 6వ వచనంలో ఒక మాట ఉంది. 118వ కీర్తన 6వ వచనం, 118వ కీర్తన 6వ వచనం కూడా చదువుకుందాం. నూట 18వ కీర్తన 6వ వచనం. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను ఎందుకు భయపడ్డు?
ఎందుకని భయపడిన అంటాడు? యెహోవా మా పక్షమని అన్నాడు. దేవునికి స్తోత్రం. క్రైస్తవులకి ఇది ఉండాలండి, ఈ ధైర్యం ఉండాలండి, పిరికితనం ఉండకూడదు. పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం 21:8 ఒక మాట ఉంది, మీరు తర్వాత చదువుకోండి. దేవుని బిడ్డలారా, పిరికి వారు నా రాజ్యానికి అన్నారు. మనం పిరికివారు కాదండి, మన ధైర్యవంతులు. మనం ఎవరో తెలుసా? సింహపు బిడ్డలము, రాజు యొక్క బిడ్డ, రాజులకు రాజు అయిన దేవాది దేవుని బిడ్డలం. మనలో పిరికితనమే లేదు. పిరికివారుగా నువ్వు ఉన్నావా? నువ్వు నా రాజ్యానికి అనర్హురాలు అంటాడు. మీరు చదువుకోండి 21:8. పిరికివారు, కుక్కలు, మాంత్రికులు, వీళ్ళందరూ కూడా అవిశ్వాసులు, వీరందరూ మండుచున్న అగ్నిగంధంలో పోయి, ఒకవేళ కొండలను పిగిలించగల విశ్వాసము నీలో ఉన్నా ప్రేమ లేని వాడివైతే నువ్వు వరికుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ పిరికితనము నీలో ఉందా? ఒకవేళ ప్రేమ లేదా? దేవుని మీద నీకు ప్రేమ లేదా? దేవుని మీద నీకు నమ్మకం లేదా? దేవుని మీద విశ్వాసం లేదా? నాకు అగ్నిగుండము. దేవునికి స్తోత్రం. దేవాది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా ఈ మాటలు మీరు ఆలకించినట్లయితే దేవుడే మనం ధైర్యపరచును గాక. దేవుడే మనకు ఆదరణకర్తగా ఉండి మనం నడిపిస్తాడు. ఆయన అన్నాడు, నీ ఆదరణ నా హృదయానికి ఎంతో నెమ్మదినిచ్చింది. దావీదుని ఆదరించాడండి దేవుడు. దావీదుని విడిచిపెట్టలేదు దేవుడు. నిన్ను నేను అనాథగా మాత్రం నిన్ను నేను విడిచిపెట్టనన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుందా. దేవుని బిడ్డలారా, మన దేవుడు సామర్థ్యం కలిగిన దేవుడు, నమ్మదగిన దేవుడు, కార్యమును సఫలం చేయగల శక్తి కలిగిన దేవుడు, నీ పక్షాన నిత్యము యుద్ధం చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. యుద్ధం మంద కాదండి, కార్యం మంద కాదండి, యుద్ధము యెహోవాది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అలాగే ఇంకొక వ్యక్తిని కూడా నేను జ్ఞాపకం చేసిన మాటలు ముగిస్తాను. ఎలీషా ప్రవక్త ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఎలీషా ప్రవక్త దోతాను పట్టణంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు దేశంలో ఉన్నాడు. ఆ ఇశ్రాయేలు దేశానికి రాజుగా ఉన్నప్పుడు ఒక రాజు భయపడిపోతున్నాడు. ఆ యొక్క దోతాను పట్టణం చుట్టూ కూడా ఆ సిరియా రాజు బెన్హదదు, దేవుని బిడ్డలారా, కొన్ని వేల సైన్యంతో ఆ దోతాను పట్టణం మొత్తం చుట్టుముట్టేశాడు. యుద్ధాన్ని ప్రకటించాడు. యుద్ధాన్ని ప్రకటించడం కారణం ఏంటో తెలుసా? ఆయన గురి ఏంటంటే ఎలీషా ప్రవక్తను చంపాలి. ఎవరు నమ్మాల? ఈ దేశంలో ఎలీషా ప్రవక్త కనుక లేకపోతే ఈ దేశాన్ని ఈజీగా మనం గెలవచ్చు. ఈ దేశం మీద మనం జయాన్ని పొందుకోలేకపోవడానికి కారణం ఏంటంటే ఈ ప్రవక్త వల్ల ఈ దేశం కాపాడబడుతుంది. ఈ ప్రవక్తే లేకపోతే ఈ దేశాన్ని మనం నాశనం చేయొచ్చు అని సిరియా రాజు ప్లాన్ వేసి చుట్టుముట్టినప్పుడు ఉదయానికల్లా ఈ ఎలీషా శిష్యుడు ఉదయాన్నే బయటికి ఎందుకు వెళ్ళాడో తెలియదు, కానీ చుట్టూ సైన్యంతో మోహరించి ఉన్నాడు. శిష్యుడు పరుగున వచ్చి, అయ్యా మన పని అయిపోయిందయ్యా, ఇంకేముంది అని ఎలీషా ప్రవక్త చెప్తున్నాడు. వాడు చుట్టుముట్టేసేదయ్యా సిరియా సైన్యం, కొన్ని లక్షల సైన్యం ఉందయ్యా, ఏమో మన పని అయిపోయింది, మన పరిస్థితి ఏంటయ్యా అని వేదన చెబుతున్నాడు. ఈ వార్త రాజు కూడా తెలిసి ఆ ఇశ్రాయేలు దేశపు రాజు కూడా ఉనికిపోతున్నాడు. ప్రవక్త దగ్గరికి సైనికులు పెట్టుకుంటారు. వీళ్ళందరూ కూడా వచ్చి అయ్యో గొగ్గోలు పెడుతుంటే అప్పుడు ఈ ఎలీషా ప్రవక్త మాత్రము నింపరంగా ఉంటాడు. దేవుడికి స్తోత్రం కలుగుతున్నాడు. ధైర్యంగా కూర్చునున్నాడు, మౌనంగా కూర్చునున్నాడు, మోకరించాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, వీరిలో ఉన్న పిరికితనాన్ని తీసేయ్యా, వీరిలో ఉన్న పిరికితనాన్ని తీసేయ్యా, నీ బలం ఏంటో నీ శక్తి ఏంటో ఒక్కసారి చూపించయ్యా వీటికి అని ప్రార్థన చేసినప్పుడు ఆ తన శిష్యుడికి ఎవరు కనపడుతున్నారంటే ఆ దోతాను పట్టణం చుట్టూ ఉన్న సైనికుని వెనకాల, వాళ్ళ యొక్క సైనికుని వెనకాల ఏమన్నారో తెలుసా? అగ్ని రథాలు ఉన్నాయంట, దేవుడు పంపిన రథాలు, అగ్ని గుర్రాలతో సైన్యం ఉందంట, మెరమెర మెరుస్తున్న కత్తులతో ఉన్నారంట వాళ్ళు. అప్పుడు ఆశ్చర్యపోయారంట అక్కడ ఉన్న సైనికులు. ఇక్కడ ఆ ఎలీషా ప్రవక్త శిష్యులు కూడా ఆశ్చర్యపోయి, అయ్యో ఎంత గొప్ప దేవుడయ్యా మన దేవుడు అని ఎలీషా ప్రవక్త యొక్క పాదాలు వినపడ్డారంట. చూసారా, మన దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేసే
దేవునికి స్తోత్రం. మన పక్షాన యుద్ధం చేసే దేవుడు. ఆ సైనికులందరూ చుట్టూ అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు సైనికులను పెట్టాడు. ఇంకా వాళ్ళు ఎలీషా ప్రవక్త దగ్గరికి రావడానికి కూడా అవకాశము. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు ఇస్తున్న గొప్ప అభయం ఏంటంటే, ఆ ఎలీషా ప్రవక్త తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దావీదుకు వచ్చిన స్వాదం నుంచి దావీదు ఒకటే నమ్మాడు, నా దేవుడు నాకు తోడై ఉంటాడు, నా దేవుడు నన్ను విడిచిపెట్టడనే ప్రగాఢమైన విశ్వాసంతో ఉన్నాడు కనుక నా దేవుడైన యెహోవాను బట్టి నేను ధైర్యం తెచ్చుకున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎవరిని బట్టి ఎలీషా ప్రవక్త ధైర్యం తెచ్చుకున్నాడు? తన దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. చుట్టూ ఆడైతే శిష్యుడైతే వణికిపోతున్నాడు, కానీ ప్రవక్త మాత్రం నిబ్బరంగా కూర్చున్నాడు, ధైర్యంగా కూర్చున్నాడు. ఎంత గొప్ప దేవుడు అంటే మా దేవుడు. ఆయనను ఆశ్రయించిన వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టి దేవుడు తానే. మరొకసారి 91 కీర్తన 15వ వచనంలో అతనికి వచ్చిన శ్రమంతటి నుంచి అతను తప్పించి అతన్ని గొప్ప చేసి అతన్ని దీర్ఘాయుష్తో తృప్తిపరుస్తానన్నాడు. దేవుడికి మహిమ. దేవుడు బిడ్డ, నిన్ను దీర్ఘాయుష్తో దేవుడి లోకంలో ఎన్ని సంవత్సరాలు అయితే ఆయుష్ మీకు ఇచ్చాడో అంత ఆయుష్తో నిన్ను తృప్తిపరచబోతున్నాడు. మనం చేయాల్సింది ఒకటే, మనం తిరిగివారుగా ఉండటానికి వీల్లేదు. మనం ధైర్యవంతులు, మన దేవుడిని బట్టి మనం ధైర్యం తెచ్చుకుని ముందుకు సాగాలనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తాం. ఈరోజు దావీదును బట్టి, దావీదుకున్న గొప్ప నిరీక్షణ బట్టి మనం కూడా దేవుడిని బట్టి నిరీక్షణతో ధైర్యం తెచ్చుకుని ముందుకు సాగాలి అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్న దేవునికి స్తోత్రం. యోబు గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం అంటది, దేవుని బిడ్డలారా, యోబు కుటుంబం చుట్టూ కూడా దేవుడు ఏం చేసేయండి? పనిచేసాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ చుట్టూ, మీ చుట్టూ, సహోదరి చుట్టూ, తన యొక్క ఇరువురి కుమారుల చుట్టూ, కోడల చుట్టూ, మనవరాళ్ళ చుట్టూ కూడా దేవాది దేవుడు కంచి వేసాడు. ఆ కంచి తెలుసా? ఇదే ప్రార్థన అనే కంచి. దేవునికి స్తోత్రం. ఇది మీరు ఈరోజు కంచి వేస్తున్నారు మీ గృహం చుట్టూ, మీ కుటుంబం చుట్టూ. దేవుని బిడ్డలారా, ఒకసారి చదవండి 1:10. యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. అతనికి కలిగిన సమస్తానికి చుట్టూ ఏమేశావు? ఎవరు పలుకుతున్నారు తెలిసి ఈ మాటల? ఎవరి లూసిఫర్ గారు మాట్లాడుతున్నారు. దేవుడి, నువ్వు నన్ను పంపించావు కదా, నీ సేవకుడైన యోబు దగ్గరికి పంపించావు, నేనేం చేయగలనయ్యా? ఆయన చుట్టూ ఏముందో తెలుసా? నేనేం చెయ్యాలన్నా నీకు అచ్చం, నువ్వు పనిచేసావు కదా, నేనేం చేయగలన్నా? క్రీస్తు బిడ్డగా ఉన్న నీ చుట్టూ నిత్యము మన ప్రభు కంచి వేసి మనం అనుకుంటాం, మనం ఇంత ప్రార్థన చేస్తున్నాం, కానీ ప్రార్థన చేస్తున్నాంగా అని ధైర్యం తెచ్చుకుంటామా? మనలో ఎంత ప్రార్థన చేసినప్పటికీ సైతానికి అంటారంటే ప్రార్థన చేసి ఏమో భయం వెంటాడతాడు. తిరిగితనాన్ని కలిగించేది సాధారణ. దేవునికి స్తోత్రం. దేవుడు అలాంటి తిరిగితనం ఉంటే మన దేవుడైన యెహోవాను బట్టి మనం నిత్యము ధైర్యం తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం. మనకు ధైర్యం లేదు, కానీ ధైర్యం ఇచ్చుకోడు ఆయన. అన్నాడు, ఎప్పుడు బలహీనుడనో, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఎప్పుడు నేను బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడను. దేవునికి స్తోత్రం. ఎప్పుడు బలవంతుడు అవుతాడు? ఎప్పుడు బలహీనుడుగా ఉన్నాడు అంటే, ఎప్పుడు బలహీనత, పిరికితనము అనే బలహీనత మనలో పడుతుందో అప్పుడే మోకరించేవాడు పౌలు గారు. వెంటనే బలహీనుడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు అన్నారు. దేవునికి స్తోత్రం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మన శక్తి నందుదు. పరిశుద్ధాత్మ ఎప్పుడు మన మీదకి వస్తుంది? నువ్వు విశ్వాసంతో ఎలీషాలాగా, దావీదులాగా నువ్వు ఆయనపై ఆధారపడి మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తి మన మీద దిగుతుంది. అప్పుడు మనకేమొస్తుంది? బలం వస్తుంది. ఇక పిరికితనం మనకు రావడానికి అవకాశమే. మన చుట్టూ దేవుని యొక్క కంచె, దేవుని మహిమ కలుగుతుంటారు. మీ దేవుని బిడ్డలారా, అలాంటి గొప్ప దేవుడు అనే సత్యాన్ని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నట్లు మీకు జ్ఞాపకం చేస్తున్నా. రెండో మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. కీర్తన 34:7 చదువుతాం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయము
7వ వచనం. 34:7. 34:7. యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ, జాగ్రత్తగా ఈ మాట వినండి, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి చుట్టూ అంట ఆయన దూత కావలి ఉంటుందంట. దేవునికి స్తోత్రం. వారిని కాపాడి రక్షిస్తుందంట. ఈ సత్యం నువ్వు నమ్మినట్లయితే నీ చుట్టూ దూత ఉంటుంది. ఒక వ్యక్తిని, ఒక కుమార్తెను ఒక అన్యురాలు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చి, ప్రభువా ఇదిగో నా కుమార్తెలో ఉన్న జబ్బుని తొలగించలేకపోయారు, నీ శిష్యుల వల్ల కాలేదు, నీ వల్ల ఏమన్నా అవుతుందా అని అడిగినప్పుడు ఆయన అన్న మాట ఏంటి తెలుసా? యేసయ్య అన్న మాట, అమ్మా నమ్ముట నీ వలనైతే మొట్టమొదట నమ్మటం నీ వల్ల అయిద్దా? ఈరోజు నమ్మటం మన వల్ల కాకే అద్భుతాలు చూడలేక. దేవునికి స్తోత్రం. నమ్ముట నీ వలనైతే అమ్మ నమ్మువారికి సమస్తము, అపనమ్మకం నాలుగు లేకుండా చేయలేదు. నేను నమ్ముచున్నాను, నా కూతురు బాగుపడుతుంది నమ్ముచున్నాను, వెంటనే విశ్వాసం వచ్చింది. దేవుని బిడ్డలారా, విశ్వాసము చాలా క్రైస్తవులకి చాలా ప్రామాణికము, చాలా ప్రాముఖ్యము. ఏ మాత్రం కూడా మనం చిన్న అవకాశం ఇచ్చామో సైతాన్ దొరబడిపోయింది. దేవుని బిడ్డలారా, విశ్వాసిగా ఉన్న నీవు, దేవుని యందు భయభక్తులు కలిగిన మనము, దేవుని గురించి ఎరిగిన మనము, ఆయన శక్తి కలిగిన దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన కార్యములు సఫలం చేయగల శక్తి కలిగిన దేవుడు, అసలు ఆయనకి అసాధ్యమైనదంటూ ఏది లేదు అనే విశ్వాసం నీలో ఉన్నప్పుడు ఏ విషయానికి భయపడదు. దావీదులో ఉన్న గొప్ప విశ్వాసం. అందుకే నా దేవుడైన యెహోవాను బట్టి నేను ధైర్యం తెచ్చుకున్నాను. దేవునికి స్తోత్రం. తన దేవుడైన యెహోవాను బట్టి నువ్వు ఎప్పుడైతే ధైర్యం తెచ్చుకుంటావో నీ చుట్టూ ఆయన దూత కావలి ఉండి నిన్ను కాపాడి రక్షిస్తుంది. మూడోదిగా ఒక మాట, ద్వితీయోపదేశకాండం 32:10 దేవుడు ఏ విధంగా నిన్ను కాపాడుతాడు? నువ్వు ఎలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నప్పటికీ నువ్వు ఆయనపై విశ్వాసం ఉంచినట్లయితే, నువ్వు నమ్మినట్లయితే నువ్వు అద్భుతాన్ని చూస్తావు. దేవుని బిడ్డలారా, మార్తతో అంటున్నాడు ప్రభు, మార్త నువ్వు నమ్మినట్లయితే ఇప్పుడే నువ్వు అద్భుతాన్ని చూస్తావు. ఏమి నమ్ముతాను ప్రభా? ఇప్పుడు నా తమ్ముడు చచ్చిపోయి 4 రోజులు అయింది అయ్యా, 4 రోజులు అయిందయ్యా, నా తమ్ముడు చచ్చిపోయి కులిపోయి ఉంటుంది శరీరం. నువ్వు నమ్మినట్లయితే ఇప్పుడే నువ్వు అద్భుతాలు చేస్తావు. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు యేసయ్య? నమ్మిక కావాలి, విశ్వాసం కావాలి. అదా ఎక్కడ సమాధి అన్నాడు. ప్రభా ఇలాగయ్యా 4 రోజులు అయిందా పంపు కొట్టిదయ్యా, నువ్వు నమ్మతలేదా? నువ్వు నమ్మినట్లయితే ఇప్పుడే చూస్తావు. వెళ్ళింది, రాయి తొలగించండి అన్నాడు. దేవునికి స్తోత్రం. నాలో ఉన్న అపనమ్మకనే రాయి మొట్టమొదటి తొలగించడం. దేవునికి స్తోత్రం. ఆ అపనమ్మకం అనే రాయి ఎప్పుడైతే తొలగించబడిందో నీ కుటుంబంలో అద్భుతం చూస్తాడు అని సత్యాన్ని ఆయన అంటాడు. రాయి తొలగించిన వెంటనే లాజరు బయటికి రమ్మనగానే వేత వస్త్రాలు చనిపోయింది లాజరు, కులిగిపోయిన శరీరంతో లాజరుకి జీవం వచ్చేసింది. ఇదిగో సజీవుడిగా లేచి వచ్చింది. దేవునికి స్తోత్రం. అక్కడ ఉన్న ఇశ్రాయేలు దేశంలో ఉన్న అదే పెంతెకోస్తు పండగ దినాలేమో, దేవుని బిడ్డలారా ఆ పస్కా పండగ దినాలేమో, అన్ని ప్రపంచ దేశాల నుంచి వచ్చిన జనాలంతా అక్కడే ఉన్నారు ఇశ్రాయేలు దేశంలో. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి, ప్రపంచ దేశాలన్నీ కూడా ఆశ్చర్యపోయినట్లు జ్ఞాపకం చేస్తున్నారు. ఒక చనిపోయిన మనిషి బ్రతకటమా? ఎంతో మన చరిత్రలో మనం వినలేదు కదా. దేవునికి స్తోత్రం కలిగింది. మన దేవుడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం. చదవండి 32 చదవండి. అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వానిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపవలే దానిని కాపాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఎలాంటి పరిస్థితిలో ఉన్న వారిని కూడా దేవుడు అంటున్నాడు, నువ్వు ఒకవేళ అరణ్యంలో ఉన్నాయేమో, ఏ దారి తెలియకుండా ఉన్నాయేమో. అరణ్యం అంటే దారి తెలుస్తుందా మనకి? అరణ్యంలోకి వెళ్ళే దారి తెలియదండి. అరణ్యము లాంటి పరిస్థితిలో ఉన్నాయేమో,
ఏ దారి లేకుండా ఇక లేదు మార్గము, నీకు మరణం తప్పదు అన్నాడేమో డాక్టర్. అలాంటి భయానకమైన పరిస్థితులు, ఒకవేళ ఎడారిలో ఉన్నావేమో, పాడైన దెబ్బగా ఉన్నావేమో, అలాంటి పరిస్థితిలో నిన్ను కనుగొని, దేవునికి స్తోత్రం, నువ్వు దేవుని యందు భక్తి కలిగి ఉంటే, దేవుని యందు విశ్వాసం ఉంచితే, దేవునిపై ఆధారపడితే, నువ్వు మోకరించి ప్రార్థన చేసినట్లయితే తప్పనిసరిగా నిన్ను కనుకొని ఆ దారి లేని ప్రదేశాల్లో నీ చెంతకొచ్చి నిన్ను కనుగొని నిన్ను పరామర్శించి, ఇంకేమన్నాడు, నిన్ను పరామర్శించి కనుపాప వలె కాపాడుతాడు. దేవునికి మహిమ కలుగుతా. ఎంత గొప్ప ఆదరణ అండి, ఎంత గొప్ప అభయం ఇస్తున్నాడండి. దేవుని బిడ్డలారా, మన దేవుడు, దేవుని బిడ్డలారా, మాట ఇచ్చి తప్పే దేవుడు కాదండి. ఆయన నరుడు కాదండి, మాట ఇచ్చి తప్పాలి. ఒకవేళ బొమ్మ, చెట్టు, పుట్ట కాదండి, విగ్రహం కాదండి. మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు చూచుచున్న దేవుడు, మన దేవుడు వినుచున్న దేవుడు. చెవులను కలుగు చేసిన వాడు వినకుండునా? కన్నులను కలుగు చేసిన వాడు కానకుండునా? దేవుని బిడ్డలారా, మన కళ్ళు కలుగజేసిన వాడు, మన చెవులను కలుగజేసిన వాడు నీ పరిస్థితిని చూడకుండా ఉంటాడా? ఇది మనలో ఉండాల్సిన విశ్వాసం. నీ ప్రార్థన ఆలకించకుండా ఉండటానికి నా చెవులు మన్నగా లేవన్నాడు దేవుని బిడ్డలారా. కనుక ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీ కుటుంబంతోనూ మనందరితో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఎలాంటి భయానకమైన స్థితిలో నీవు ఉన్నా, అరణ్య ప్రదేశంలో ఉన్నా, ఎడారి ప్రదేశంలో ఉన్నా, నిన్ను కనుగొని నిన్ను పరామర్శించి నిన్ను కాపాడే దేవుడిని నేనున్నాను, నువ్వు భయపడేసావు. దేవునికి స్తోత్రం కలిగి దేవుని బిడ్డలారా, చివరిగా ఒక మాట, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్త 9వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాం. అక్కడ మీరు ఇక్కడ చదువుకోండి, నేను అర్థం చెప్తాను. అక్కడ పరిసయ్యుడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును. పరిసయ్యులు అక్కడ ఒక వ్యక్తిని ఏం చేశారంటే, ఒక వ్యక్తిని వెలివేశారు. ఆ గ్రామం నుంచి వెలివేసేసారు. నువ్వు మా ఊళ్ళో ఉంటాను వీళ్ళు రాను. ఎందుకు వెలివేశారంటే, యేసును దేవుడిగా అంగీకరించినందుకు వెలివేశారు. యేసును దేవుడిగా అంగీకరించినందుకు వెలివేశారు. ఈనాడు కూడా అనేకులు దేవుని బిడ్డలారా, క్రీస్తు బిడ్డలు నమ్ముకున్నారు, యేసును నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా వెలివేస్తున్నారు. కుటుంబాలు వెలివేస్తున్నారు. నాకు తెలిసిన ఒక టీచర్ గారు వాళ్ళ అమ్మాయికి భయంకరమైన దుశ్శక్తి పట్టినప్పుడు మాకు ఫోన్ చేసినప్పుడు, నాన్నగారు నేను వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు 3 రోజులు నేను డైరీ వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆ దుష్ట శక్తి పారిపోయింది. ఆ అద్భుతాన్ని చూసి ఆవిడ మారు మనసు పొందింది. మారు మనసు పొందటమే కాదు, అంకుల్ నాకు ఎప్పుడు ఇస్తావు బాప్తీసం అంటుంది. దేవుని బిడ్డలారా, ఆ భయంకరమైన విగ్రహాలు ఉన్న ఇల్లది, ఆ బొమ్మలు ఉన్నాయి, అక్కడ విగ్రహాలు ఉన్నాయి. అమ్మా, నీకు బాప్తీసం ఇవ్వాలంటే మొట్టమొదటి ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటికి పోవాలి. ఎక్కడంటే పోయినగా ఏం పోయింది, ఆ విగ్రహం నుంచి ఆ పొద్దు ఇవన్నీ తీసుకెళ్ళి గోదావరిలో పడాయి. అప్పుడు నా దగ్గరికి రా, నీకు బాప్తీసం ఇస్తాను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఆవిడ అన్నిటికీ సిద్ధపడి తన తల్లిదండ్రులు కూడా వెలివేసేవాడు. అయితే పాస్టర్ వచ్చి నేను పూర్తి మార్చేసేడుగా, నువ్వు ఆయన మాట వింటున్నావుగా? ఎస్, నేను ఆయన మాట వింటా. ఆయన నా బిడ్డలో ఉన్న దురాత్మను పారతోలేడు యేసయ్యా. అంత మాత్రం కాదు, నాకు 48 లక్షలు పెట్టి సొంత గృహాన్ని ఇచ్చాడు. ప్రభువులోకి వచ్చిన వెంటనే గొప్ప ఆశీర్వాదం ఆవిడ. మంచి గృహాన్ని కొనుక్కుంది. చాలా త్వరలో వచ్చే నెలలో గృహప్రవేశం ఉంది. మేమే అవ్వాలి. దేవుని బిడ్డలారా, ఆవిడ మారు మనసు పొందింది, పశ్చాత్తాపంతో పాపాలు ఒప్పుకుంది. దేవుని బిడ్డలారా, ఆవిడ ఈరోజు తన కుమార్తె స్వస్థత పొందుకుంది అద్భుతంగా. నేను ప్రభువుని నేను విడిచిపెట్టను. యేసయ్య ఉత్తముడని రుచి చూసిన తర్వాత ఆవిడ అంటుంది, నేను ఇంక వెనక్కి వెళ్ళను పాస్టర్ గారు. దేవునికి స్తోత్రం. ఆ విగ్రహాలన్నీ తీసేసింది, మూట కట్టి పక్కన పెట్టాను. ఓ రోజు గోదాగా పడేస్తాను మాస్టర్. ఎంత గొప్ప దేవుడి కన్న రక్షణ భాగ్యాన్ని పొందుతుంది. ఆ జక్కయ్య ఇంటికి వచ్చేసేయన్నాడు. జక్కయ్య కదా ఇప్పుడే మీ ఇంటికి వెళ్ళాలన్నప్పుడు, ప్రభా మిమ్మల్ని చూడగానే నా పాపాలన్నీ నీ మొక్కలో కనపడుతున్నాయ్యా. నేను ఎంతమందిని మోసం చేశానో అవన్నీ కనపడుతున్నాయ్యా. అయ్యో నన్ను క్షమించయ్యా. ఎవరెవరి దగ్గర అయితే ఎంతెంత మోసం చేసి తీసుకున్నావు అంతకంటే రెట్టింపు 4 రెట్లు నేను తిరిగి అడుగుతానయ్యా.
వెంటనే మారు మనసు రాగానే పశ్చాత్తాపరాగానే దేవుని బిడ్డలు గొప్ప ఆశీర్వాదాన్ని జక్కయ్య కుటుంబం పొందుకున్నట్టు నా అర్థం చేస్తుంది. అప్పుడు ప్రభు అన్నాడు, పేతురు, ఆంగ్లేయ, మార్కు, ఇటు చూడండి, ఇదిగో నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇదిగో ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. దేవుని బిడ్డ జక్కయ్య ఒక్కడు ప్రభు దగ్గరికి వచ్చాడు. జక్కయ్య కుటుంబం మొత్తం రక్షించాడు. ఈరోజు ఆ జక్కయ్య కుటుంబం మొత్తం ఎక్కడున్నారు తెలుసా? పరలోక రాజ్యంలో ప్రభు పాదాలు ఆ యోగ్యత నీవు నేను పొందుకోవాలి. దేవుడు మహిమ కలుగును గాక. ఈ వ్యక్తి పరిచయులు ఏం చేశారంటే యేసును దేవుడిగా అంగీకరించినందుకు ఈ వ్యక్తిని వెలివేసిన వెంటనే ప్రభు ఏం చేశాడు తెలుసా? ఊరు బయట ఒక పాకలో ఉన్నప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవుడు పరామర్శించాడు. దేవుడు వెతికి నా కుమారుడా, నేను వెలివేసారా, నువ్వు భయపడతారా, నేను దేవుడు నమ్ముతాను. ఒకవేళ అలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నావా, దేవుడు నిన్ను వెతికి కనుగొని పరామర్శించి కాపాడి పోషించే దేవుడు అనే సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాతో మాట్లాడినట్టు జ్ఞాపకం చేస్తున్నా. ప్రతి దేవుని బిడ్డలారా, నిన్ను అనాథగా మాత్రం నేను విడిచిపెట్టను. కనుక దేవుని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. దావీదు అంటున్నాడు, తన దేవుడైన యెహోవాను బట్టి ఏమంటున్నాడు దావీదు? మరొక్కసారి కీర్తన 3వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుని మన మాటలు ముగించుకున్నాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించుకుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నా అంటే, యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, యెహోవా నాకు ఆధారము. దేవుడి స్తోత్రం. 3:5 చదవండి. యెహోవా నాకు ఆధారము, యెహోవా నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడువను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి మోహరించినను నేను దేవుడికి మహిమ కలుగుగాక. దావీదుకు ఇచ్చిన ఈ ధైర్యాన్ని బట్టి మరొకసారి దేవుడికి మహిమ కలుగుగాక. దావీదులో ఉన్న గొప్ప ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? దావీదుకి దేవుడే, నా దేవుడే నాకు ఆధారం. దేవుడిని ఆధారంగా చేసుకున్నాడు కనుక దావీదుకి గొప్ప ధైర్యం వచ్చి ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ, సొంత కొడుకు చంపడానికి వచ్చినప్పుడు ఆ కొడుకే చనిపోయాడు, కానీ తనకి అలాంటి ప్రమాదం. సౌలు రాజు సొంత మామే 4,000 సైన్యులతో వచ్చినప్పటికీ ఆ మామే చివరికి చనిపోయాడు, కానీ దావీదుకి అలాంటి ప్రమాదం. సింహం మీదకు వచ్చినప్పటికీ దాన్ని 2గా చీల్చేసాడు, కానీ దావీదుకు మాత్రం ప్రమాదం. కారణం ఏంటంటే యెహోవా నాకు ఆధారం. అందుకే నేను పండుకొని రేపు ఆపరేషన్ జరుగుతుందా, రేపు పిలుస్తున్నారా, నేనేం భయపడను. నా దేవుడు నాకు తోడై ఉంటాడు. 10,000 మంది నా మీదకి దండెత్తి వచ్చినా నేను మాత్రం భయపడను. ఈరోజు పండుకుంటాను, లేస్తాను, నిద్రపోతాను, పండుకుంటాను, నిద్రపోతాను, ఉదయాన్నే లేస్తాను, నా దేవుణ్ణి కనపరుస్తాను. ఇదే దావీదులో ఉన్న గొప్ప భక్తి, విశ్వాసంతో కూడిన గొప్ప భక్తి, నిరీక్షణ. అలాంటి గొప్ప ఆశీర్వాదము, గొప్ప నిరీక్షణ, గొప్ప ధైర్యము మీ కుటుంబానికి కూడా, మీకు ముఖ్యంగా సహోదరికి దేవుడు, అరుణకుమారి సహోదరి గారికి దేవుడు ధైర్యం ఇచ్చి రాబోయే ఏ సమస్య వచ్చినా సరే, ఒకవేళ ఆపరేషన్ నో ప్రాబ్లం, దేవుడే తన సహస్తాలతో ఆపరేషన్ జరిగిస్తాడు. ఈరోజు దావీదుకు తోడైన దేవుడు, ఎలీషా ప్రవక్తకు తోడైన దేవుడు ఈరోజు నీకు నువ్వు తోడైంది. యావదోతన నీ చుట్టూ ఉంచి ఆవరించి కాపాడి రక్షిస్తాడని ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం కూడా మరొకసారి దేవుడికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ మాటలు అందిస్తున్నాను. అవకాశం ఇచ్చిన సహోదరికి రఘునామలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, దేవుడే మీకు తోడైంది, ఆయన కాపుదల, ఆయనే మీకు తోడైంది, పరామర్శించి ఆదరించి రక్షించుగాక. ఆమేన్. దేవుని